హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. శ్రీరామనవమి వచ్చేస్తుంది కదండి. సో అందుకోసం నేను రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమంతుడు ఉన్న బొమ్మలు తెచ్చుకున్నాను. సో ఆ బ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేశాను, మీరు అందరూ కూడా చూశారు. అండ్ వాటిని ఎలా డెకరేట్ చేశాను ముందే షేర్ చేయమని అడిగారు. సో ఈ శ్రీరామనవమికి నేను రామదాసు రేంజ్లో కాకపోయినా నా రేంజ్లో నేను రాముడికి గుడి కడదామని అనుకుంటున్నానండి. సో అందుకే ఇవాల్టి వీడియోలో నేను రాముడికి ఎలా గుడి కట్టానో, వాళ్ళని ఎలా ముస్తాబు చేశానో అవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో చూసేద్దురు కానీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అడేసిన తర్వాత రండి మనం డెకరేషన్ చేసుకుందాం. ఏం డెకరేషన్? ఎల్లుండి శ్రీరామనవమి కదరా, ఎవరు చేస్తారు డెకరేషన్? ఓకే, మన ముగ్గురం కలిసి శ్రీరాముడికి డెకరేషన్ చేసుకుందాం. ఓకే సరే, ఒక గేమ్ ఆడేసి రండి. ఫస్ట్ నేను విగ్రహాలని కలర్ చేయడంతో స్టార్ట్ చేశానండి. యాక్చువల్గా కలర్ చేసినవి అవన్నీ కూడా ఉన్నాయి, బట్ అవన్నీ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయన్నమాట. సో నాకు నా స్టూల్ పైకి సరిపోయేలాగా కొంచెం చిన్న సైజు కావాలని అనుకున్నాను. సో అందుకని చిన్న సైజులో కలర్ చేయనివి ఉన్నాయి. సో మనలో ఎలాగో పికాసో ఉన్నారు కదా, సో మనమే పెయింట్ చేసుకుందాము అని చెప్పి కలర్ చేయనివి తెచ్చుకున్నాను. వాటికే నేను కలర్ వేస్తున్నాను. ఇప్పుడు డ్రెస్సులకు మాత్రం కొంచెం కలర్ఫుల్గా రెడీ చేద్దామని అనుకున్నాను. నలుగురికి ఒకేలాంటి కలర్స్ వేయాలి అని అనుకున్నాను బట్టలకి. సో అందుకే బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో ఈ 4 కలర్స్ యూజ్ చేసి సేమ్ అవే బట్టలు ఉన్నట్టుగా నలుగురికి కలర్ చేశాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నవన్నీ కూడా నార్మల్ యాక్రిలిక్ కలర్సేనండి. నా దగ్గర ఉన్న కలర్సే యూజ్ చేస్తున్నాను. సో ఇవి నార్మల్ యాక్రిలిక్ కలర్సే మనం జనరల్గా పెయింటింగ్స్కి యూజ్ చేసేదే. యాక్చువల్గా అయితే రాముడు బ్లూ కలర్లో ఉంటాడు కదండి, కానీ బ్లూ కలర్ వేస్తే మళ్ళీ ఫేస్కి ఫీచర్స్ అవి మిస్ అవుతాయేమో అని చెప్పి నేను ఓన్లీ డ్రెస్సులు మాత్రమే కలర్ చేశాను. సో అలాగే ఇంకా జుట్టు కూడా బ్లాక్ కలర్ వేస్తే బాగుంటుంది, అప్పుడు కానీ కంప్లీట్ లుక్ వచ్చినట్టు అనిపించదు అని చెప్పి నెక్స్ట్ జుట్టుకు కూడా వేసేసాను. కలర్ వేస్తుంటేనే అసలు విగ్రహాలు ఎంత ముద్దుగా ఎంత బ్యూటిఫుల్గా కనిపించినాయి అంటే, కలర్ కూడా చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది వాటిపైన, వేయడం చాలా ఈజీగానే అయిపోయింది. అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించినాయి నాకు కలర్ వేసిన తర్వాత. టట్టడాయ్, ఇదిగోండి నా విగ్రహాలన్నీ కలర్ వేసేసుకున్నాను. మంచిగా బ్లూ కలర్ పంచెలు కట్టుకున్నట్టుగా, గ్రీన్ కలర్ షాల్ వేసుకున్నట్లుగా అలాగా వేశాను. సో నలుగురికి సేమ్ కలర్స్ ఉంటేనే బాగుంటుంది, అంతా సెట్ లాగా నన్ను అనిపించింది. సో అందుకని ఇలా కలర్ చేసుకున్నా. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉన్నాయో విగ్రహాలు, చెప్పలేను అసలు. కట్ చేస్తే విగ్రహాలు రెడీ అయిపోయినాయి, మరి గుడి రెడీ అవ్వాలి కదండి. సో గుడి కోసం ముందు పిల్లర్స్ కోసం నేను ఇలా రాడ్స్ తీసుకున్నాను అనమాట, చెక్కవి. ఇవి 4 ఉన్నాయి నా దగ్గర. వాటికి టెరకోటా కలర్ వేసేస్తున్నాను. నేను ఈ రాడ్స్కి కలర్ వేస్తుంటే నా చేతికి కలర్ అంటుకుంటుందేమోనని మా అబ్బాయి చూడండి గ్లౌజులు తెచ్చిచ్చాడు. సో గ్లౌజులు వేసుకొని ఇంకా కలర్ వేసుకున్నాను, ఎందుకంటే రాడ్ పట్టుకొని వేయాలి కదా, మొత్తం అంతా కలర్ వేయాలి కాబట్టి. సో గ్లౌజులు ఉంటే ఇంకా మన చేతికి కలర్ అంటుద్ది అన్న టెన్షన్ ఉండదు అనమాట, హ్యాపీగా వేసేసుకోవచ్చు, ఫ్రీగా ఫసా 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 వేసేసేయచ్చు. కట్ చేస్తే మా గుడి కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. సో ముందు పిల్లర్లు వేయాలి కదా, సో పిల్లర్లు వేసేస్తున్నాను. ఏం లేదండి, ఈ రాడ్స్ ఉన్నాయి కదా మనం టెరకోటా కలర్ వేసి పెట్టుకున్నాయి, వాటిని సెల్లో టేప్ వేసి
ఈ పీట లెగ్స్కి స్టిక్ చేస్తున్నాను అంతే. టేప్తో 2 సార్లు వేయంగానే మంచి స్టేబుల్గా స్టిక్ అయిపోయినాయి. మనం ఎలాగో పెద్ద వెయిట్ పెట్టాం కాబట్టి ఇలా సరిపోతుంది అనిపించింది. ఇక్కడ వరకు పని అంతా ఫాస్ట్గా అయిపోయిందండి. ఇక్కడి నుంచి అసలు స్టోరీ స్టార్ట్ అయింది. ఆ పైన ట్రయాంగులర్ షేప్ రావాలి కదా, ఆ షేప్ కోసం అది ఎలా పెట్టాలి అన్న ఐడియా రాక కింద మీద పడ్డామండి. ఇటు పెట్టాలా, అటు పెట్టాలా, ఎలా పెట్టాలి, ఇది ఎలా స్టేబుల్గా పైకి నుంచునేలాగా ఎలా పెట్టాలి అని ఇంట్లో ఉన్న కార్డ్బోర్డులు అన్నీ వెతికాను. అంత పెద్ద కార్డ్బోర్డు ఎక్కడా దొరకలేదు. సో దాన్ని ఎట్లా స్టేబుల్గా పెట్టాలి అన్నది ఆలోచించి ఇంకా మా వారి హెల్ప్ తీసుకున్నాను. అప్పుడే మా వారు బ్రేక్ అని చెప్పి బయటకు వచ్చారన్నమాట ఆఫీస్ రూమ్లోంచి. ఆయన ఆఫీస్ రూమ్లోంచి బయటికి రాగానే ఆఫీస్ రూమ్లో ఈ థర్మోకాల్ షీట్ కనిపించింది. ఇంకేముంది, మనం వాడేస్తాం కదండి. సో ఆ థర్మోకాల్ షీట్ తీసుకొచ్చి దీనిపైన పెట్టాము. అండ్ దీనిపైన మనం ట్రయాంగులర్ షేప్ పెట్టాలి కాబట్టి మా వారు ఇచ్చిన ఐడియా ఏంటంటే, మన పుల్లలు ఉంటాయి కదా, సన్న సన్న పుల్లలు, ఆ పుల్లలు పెడితే దానిపైన మనం పేపర్ పెట్టచ్చు అని ఆయన ఐడియా ఇచ్చారు. సో అదే ఐడియా యూజ్ చేసి పైన పుల్లలు పెట్టామన్నమాట. థర్మోకాల్లో ఈ స్టిక్స్ ఇన్సర్ట్ చేయడం చాలా ఈజీ కదండి. సో అలాగే స్టిక్స్ ఇన్సర్ట్ చేసేసి దానిపైన రెడ్ కలర్ చార్ట్ కొనుక్కొని తెచ్చుకున్నాను అనమాట. సో ఆ రెడ్ కలర్ చార్ట్ని పైన ఆ స్టిక్స్ పైన వేస్తే అది ట్రయాంగులర్ షేప్ వస్తుంది కదా అని అనుకున్నాం. యాక్చువల్ ఐడియా అదనమాట. పైన పెట్టిన పుల్లల్ని రెండింటిని స్లాంటింగ్గా పెట్టి పైన అక్కడ జాయిన్ చేసాం అనమాట. అక్కడ కొంచెం ఊడిపోకుండా టేప్ వేసి పెట్టాము. మధ్యలో షేప్ ఇంకొంచెం హోల్డ్ చేయడం కోసం 2 పుల్లల్ని జాయిన్ చేసి మధ్యలో కూడా ఒకటి పెట్టి దానిపైన ఈ చార్ట్ పేపర్ని వేసి స్టిక్ చేసాము. అండ్ ఆ పుల్లలన్నీ కొంచెం కిందికి లెంత్ అంతా అడ్జస్ట్ చేసుకొని కిందికి వచ్చిన వాటిని అన్నిటినీ కట్ చేసేసాను. తీరా ఇంత సెట్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను అది రివర్స్లో పెట్టానండి. ట్రయాంగిల్ ఓపెన్ ఇటు కాదు, సైడ్కి ఉండాలి అని చెప్పి. సో మళ్ళీ ఆ స్టిక్స్ అన్నీ తీసి, ఎందుకంటే కార్డ్బోర్డ్ అది థర్మోకోల్ షీట్ లెంత్ ఇటు ఎక్కువ ఉందన్నమాట. సో అటు నుంచి ఇటుకు షిఫ్ట్ చేసి మళ్ళీ ఆ పుల్లలన్నిటినీ తీసి ఇటువైపు గుచ్చి ఇలా ఇంత తతంగం చేయాల్సి వచ్చింది. సో అటు తిప్పిన ట్రయాంగిల్ని తిప్పి మళ్ళీ ఆ స్టిక్స్ అన్నిటిని యాజ్ ఇట్ ఈజ్గా ఇటు నుంచి అటుకి పెట్టి మళ్ళీ పేపర్ వేసాము. ఇవాల్టి డెకరేషన్ నేను ఒక్కదాన్నే చేయాలంటే అసలు అయ్యేది కాదేమోనండి. పిల్లలు హెల్ప్ చేశారు, మామయ్య గారు హెల్ప్ చేశారు, మా వారు హెల్ప్ చేశారు. సో ఇంటిల్లిపాది ఐడియాలు అందరి చేతులు పడితేనే ఇది రెడీ అయింది ఈరోజు. అమ్మయ్య, మొత్తానికి ఎలా అయితే ఏంటండి, పైన అయితే ఇట్లా ట్రయాంగులర్ షేప్లో వేసేసాము. ఇంకా అది ఫిక్స్ చేయడం కోసం కొంచెం డబుల్ టేప్ ఉంటుంది కదా, వాటినే అన్నీ అక్కడ పెడుతున్నాను అనమాట. మెయిన్ పైన స్ట్రక్చర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి అన్నీ ఇంకా డబుల్ టేపులు పెట్టేసి కొంచెం స్టేబుల్ చేసేస్తున్నాను. అలాగే ఆ రాడ్స్ పైన థర్మోకోల్ కూడా ఇప్పటివరకు స్టిక్ చేయలేదన్నమాట. సో అవి కూడా ఆ రాడ్స్ పైన కూడా డబుల్ టేప్ పెట్టేసి దానిపైన థర్మోకోల్ పెట్టేశాము. ఇంకా అన్ని వైపులా డ్యూయల్ టేప్ పెట్టే డ్యూటీ మా అబ్బాయిలు తీసుకున్నారు, వాళ్ళే ఫిక్స్ చేశారు. పిల్లర్స్ అయిపోయినాయి, రూఫ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ కమ్స్ ద వాల్స్ అనమాట. సో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా రెడ్ కలర్ చాట్కే కొంచెం ముగ్గులు వేశాను, దాన్నే వెనక స్టిక్ చేసేసాము. నెక్స్ట్ ఏ ఇంటికైనా తోరణాలు మెయిన్ కదండి. సో తోరణాల కోసం నేను గ్రీన్ కలర్ చార్ట్ పేపర్ని లీవ్స్ షేప్లో కట్ చేసుకున్నాను. అండ్ ఎల్లో కలర్ చార్ట్ పేపర్ని ఫ్లవర్స్ లాగా కట్ చేశాను. వీటి రెండింటిని పేపర్తోనే చేశాం కాబట్టి స్టేపుల్ చేసేస్తే అవి ఈజీగా ఫిక్స్ అయిపోతాయి. రూఫ్ ఎండింగ్లో ఒక్కొక్క ఆకు ఒక్కొక్క పువ్వు పెట్టి లైన్గా అన్ని స్టేప్లర్తో పిన్ చేసేసాను.
వాల్స్ ఎలా రెడీ చేశానో చెప్పలేదు కదా. సో దానికోసం ఇంకొక రెడ్ కలర్ చార్ట్ తీసుకొని ముందే కొలుచుకున్నాను. సో ఒక చార్ట్ని హాఫ్ చేస్తే సైడ్స్ 2 సరిపోతున్నాయి అన్నమాట. సో ఆల్రెడీ బ్యాక్ సైడ్ వాల్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు సైడ్ కోసం రెడీ చేస్తున్నాను. మనకి పెయింట్ పెన్ అని మార్కెట్లో దొరుకుతుందండి స్టేషనరీ షాప్లో. ఇది సేమ్ పెయింట్ వేసినట్టుగా వస్తుందన్నమాట. సో దాంతో నేను ఈ రెడ్ చార్ట్ పేపర్ మీద మొత్తం డిజైన్స్ వేసేస్తున్నాను. అండ్ ఇది గుడి అండ్ పర్ణశాల లాగా ఉండాలి కాబట్టి కొంచెం ఇలా చుక్కలు మెలికలు ఉండే ముగ్గులు అయితే సూట్ అవుతాయి అని అనిపించింది నాకు. సో అందుకనే ఇలా చుక్కలు పెట్టేసి దాంతో మెలికలు ముగ్గులు వేసేస్తున్నా. ముందైతే అంత బార్డర్ వేసేస్తున్నాను. మనం వైట్ పెయింట్ అండ్ బ్రష్ యూజ్ చేసి కూడా వేయచ్చు, బట్ దానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అదే ఈ పెన్ అయితే చాలా ఈజీగా వేసేయచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఈ పెన్. సో ఇది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు యాక్చువల్గా ఈ చుక్కలు పెట్టి ఇలా మెలికలతో ఒకటే స్ట్రెచ్ లాగా వేసే ముగ్గులు అంత బాగా రావు. బట్ ఈ ప్యాటర్న్కి మనకి పర్ణశాల లుక్ రావడం కోసం ఈ ముగ్గులు అయితేనే బాగుంటుంది అని అనిపించింది. సో అందుకే నాకు వచ్చినట్లుగా నేను వేసేసాను. బార్డర్ అంతా వేసేసిన తర్వాత మధ్యలో మాత్రం ఒక కొంచెం డైమండ్ షేప్లో ఒక పెద్ద ముగ్గు వేద్దామని అనుకున్నాను. సో దానికోసమే ఇట్లా 7 చుక్కలు పెట్టి ఒకటి వచ్చేంత వరకు పెట్టి సేమ్ అలాగే మెలికల ముగ్గుతో అది కూడా వేసేసాను. ఇదిగోండి నా ఒక సైడ్ వాల్ అంతా రెడీ అయిపోయింది. ఎంత ముద్దుగా కనిపిస్తుందో నాకైతే భలేగా నచ్చేసింది. సేమ్ అలాగే ఇంకో సైడ్ వాల్కి కూడా సేమ్ ముగ్గు సేమ్ ప్యాటర్న్లో వేసేస్తున్నాను. నేను ఇదంతా వేస్తుంటే ఇంతలో మా అబ్బాయిలు వచ్చారండి. వచ్చి మేము వేస్తాం నాకు ఇది బాగుంది అని అన్నారు. సో వేస్తావా, సరే వెయ్యి అని చెప్పి వాడికి కూడా ఇచ్చా. జస్ట్ చక్రాలు పెట్టడానికి మాత్రమే వాళ్ళకి ఇచ్చాను అనమాట. మళ్ళీ ఒకరికి ఇస్తే సరిపోదు కదండి, ఒకడేసి మళ్ళీ ఇంకో సగం మిగతా వాడికి ఇస్తే వాడు కూడా వేశాడు. వీళ్ళిద్దరితో నాకు ప్రతిదీ 1+1 ఆఫర్ అండి. ఏది చేసినా ఇద్దరితోనూ చేయించాల్సిందే. రెడ్ కలర్ పేపర్ పైన ఈ వైట్ ముగ్గులు ఎంత అందంగా కనిపించినాయి అంటే, యాక్చువల్గా ఈ ముగ్గుల ఐడియా మమ్మీదండి. మా గార్డెన్లో కూడా వాల్స్ అన్నిటికీ రెడ్ కలర్ పెయింట్ వేయించి దానిపైన వైట్ ముగ్గులు వేశారనమాట. సో మమ్మీ అక్కడ యూజ్ చేసిన ఐడియానే నేను ఇక్కడ వేస్తున్నాను. యాక్చువల్గా రాముడు అనగానే నాకు పర్ణశాలే కట్టాలని అనిపించింది గుడి కన్నా. సో అందుకనే పర్ణశాల అనగానే ఇలా కొంచెం రెడ్ కలర్ వైట్ ముగ్గులు ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించి సో ఇలా రెడీ చేస్తున్నాను అనమాట. సైడ్ వాల్స్ పెట్టడం కన్నా ముందు లైటింగ్ పెట్టేద్దాం లోపల అని అనుకున్నాను. ఎందుకంటే సైడ్ వాల్స్ పెట్టేసిన తర్వాత మధ్యలో ఏమన్నా పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో సీరియల్ లైట్స్ ఉంటాయి కదండి, వాటిని కొంచెం లోపల రౌండ్గా పెట్టేసి పైన థర్మోకోల్కి సెలో టైప్ వేసి అంటించేసాను అక్కడక్కడ. నేను ఆ లైట్స్ అన్నిటిని పైన అంటిస్తూ ఉంటే మా సాకేత్ సామెతలు టేప్ కట్ చేసి నాకు ఇవ్వడం ఇలాంటి హెల్పింగ్ అంతా వాళ్ళే చేస్తున్నారు. సో వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు కాబట్టి కొంచెం ఇంకా ఫాస్ట్గా అయింది పని నాకు అనిపించింది. ఎందుకంటే హెల్పింగ్ హ్యాండ్ ఉండడం చాలా అవసరము. పైన లైటింగ్ అంతా కూడా ఫిక్స్ చేసేసిన తర్వాత ఆల్రెడీ వాల్స్కి పెయింటింగ్ వేసుకొని రెడీ చేసుకున్నాను కదండి, ఆ వాల్స్ని కూడా స్టిక్ చేసేస్తున్నాను. డ్యూయల్ టేప్ ఉంటుంది కదా, ఆ డ్యూయల్ టేప్నే ఈ రాడ్స్కి పెట్టేస్తున్నాను అనమాట. ఆల్రెడీ రాడ్స్ ఉన్నాయి కదా అటు ఇటు. సో అటు ఇటు కొంచెం ఈ డ్యూయల్ టేప్స్ పైన మధ్యలో కింద పెట్టేసి, ఇది పేపర్ కాబట్టి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. రామదాసు బోల్డ్ అంత ఖర్చు పెట్టి రాముడికి గుడి కట్టించాడు కదండి. సో అలాగే ఈ రామదాసి గుడి కట్టించకపోయినా పర్ణశాలన్నా కడదాము అన్న ఉద్దేశంతో ఈరోజు నేను పర్ణశాల కడుతున్నాను అనమాట. అసలు కడుతుంటే కూడా నాకు చాలా బాగా నచ్చేస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఆ వాల్స్, ఆ విగ్రహాలు సూపర్గా నచ్చేసినాయి నాకు.
నెక్స్ట్ ఇంకా ఈ రాడ్ అంతా కొంచెం కనిపించకుండా ఇలా ఒక గార్లాండ్ వేసేసాను అనమాట, ఆకులు పువ్వులు ఉన్నట్టుగా దాన్ని పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఇది పర్ణశాల అంటున్నావు కదా, గడ్డితో ఉంటే బాగుంటుంది అని చెప్పి మామయ్య గారు కిందికి వెళ్ళి ఆ గడ్డి లాంటి ఆకులను అవన్నీ ఎండిపోయిన వాటిని తీసుకొచ్చి వాటినన్నిటినీ దారంతో గుచ్చి పైన ఒక్కొక్క దాన్ని హ్యాంగ్ చేశారన్నమాట. సో ఇది గడ్డి ఐడియా కంప్లీట్లీ మామయ్య గారి ఐడియా. అసలు దానిపైన ఎలా వేయాలి అన్న ఐడియా కూడా నాకు రాలేదు. సో మామయ్య గారు దారానికి చుట్టి వాటన్నిటినీ పైన వేశారు. లైట్స్ ఆన్ చేస్తే చూడండి లోపల ఎంత అందంగా కనిపిస్తున్నాయో విగ్రహాలు. సో మొత్తానికి నా పర్ణశాల అయితే రెడీ అయిపోయిందండి. చీకట్లో విగ్రహాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంకా నా పర్ణశాల కూడా చూడాలనుకుంటున్నారు కదా, లైట్స్ ప్లీజ్. నెక్స్ట్ చిన్న చిన్న కార్డ్బోర్డ్ పీసెస్ ఉంటే వాటికి రెడ్ కలర్ పెయింట్ వేసేసాను. పెయింట్ వేసి ఈ వైట్ మార్కర్ పెన్ ఉంది కదా, పెయింట్ పెన్, దాంతో సేమ్ ముగ్గు వేసేసాను అనమాట. యాక్చువల్గా ఇవి బొమ్మలకి పెయింట్ వేసినప్పుడే ఇవి కూడా రెడీ చేశాను. బట్ ఎక్కడ పెట్టాలి అన్న ఐడియా రాలేదన్నమాట నాకు. సో వాల్స్కి ఇంత చిన్న చిన్నవి సరిపోవు అని అనిపించింది. అందుకని పెద్ద పెద్ద చార్ట్ పేపర్సే పెట్టేశాను. బట్ ఇవి మాత్రం నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. సేమ్ అలాగే 4 కార్డ్బోర్డులు ఉంటే 4టికి సేమ్ డిజైన్ వేసేసి చుట్టూ బార్డర్ వేసేసాను. పెయింట్ పెన్ తోటే వేసాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది అండ్ చాలా క్విక్గా కూడా డ్రై అయిపోతుంది. ఇది సూపర్ క్యూట్గా ఉన్నాయి ఇవైతే. ఫైనల్గా నా రాముడికి నేను పర్ణశాల అయితే కట్టేశానండి. ఈ రామదాసి గుడి కట్టించలేకపోయినా పర్ణశాల అయితే కట్టేశాను. పైన గడ్డి, మామిడి తోరణాలు, చుట్టూ గోడలకి మంచిగా ముగ్గులు, విగ్రహాలు, కలర్స్ అన్నిటితోటి చాలా 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 బాగుంది. అసలు చూస్తుంటేనే చాలా ముద్దుగా చాలా అందంగా కనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు పూజ చేసేద్దామా అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేనైతే. మరి మీకు కూడా నచ్చిందో లేదో కమెంట్ చేసి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలా నేను నా విగ్రహాల్ని డెకరేట్ చేసుకొని నా రాముడికి పర్ణశాల కట్టానండి. సో పండక్కైతే పర్ణశాల రెడీగా ఉంది. సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.